నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు కేసు విచారణ రోజుకో సంచలన నిజం బయటపెడుతుంది. ఉగ్రవాదుల కోసం ఇప్పుడు టెర్రర్ ఏజెన్సీలు గాలిస్తున్నది గన్ పట్టుకునే వారిని కాదు, స్టెథోస్కోప్ పట్టుకునే వారిని. ఈ దర్యాప్తుకు సంబంధించిన తీగలు కాశ్మీర్, యూపీ, హర్యానా దాటి ఏకంగా విదేశాల వరకు విస్తరించాయి. నిన్నటి వరకు సేవకుడిగా భావించిన వైద్య వృత్తిని ఉగ్రవాద రిక్రూట్మెంట్ కు ఉపయోగించిన వైట్ కాలర్ మాడ్యూల్ ఇప్పుడు ఏజెన్సీల రాడార్లో ఉంది. దాదాపు 200 మంది డాక్టర్లు ఏజెన్సీల అదుపులో ఉన్నారన్న వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి జైషే మొహమ్మద్ మహిళా రిక్రూటర్ అయిన డాక్టర్ షాహీన్ వ్యవహారం ఏంటి? ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసుకు సంబంధించి భద్రతా ఏజెన్సీలు లిస్టు తయారు చేశాయి. ఒక్కొక్కరిని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసు తాలూకా లింకులు పాకిస్తాన్, ఇతర విదేశీ శక్తుల వైపు వేలు పెడుతున్నాయి. దర్యాప్తు ఏజెన్సీల దృష్టి మొత్తం ఇప్పుడు వైట్ కాలర్ మాడ్యూల్ పై. డాక్టర్ షాహీన్, డాక్టర్ ఉమర్ మహమ్మద్, ఇతర నిందితులతో ఈ డాక్టర్లు విద్యార్థులకు సంబంధాలున్నాయా లేదా అని దర్యాప్తు జరుగుతోంది. ఉత్తరప్రదేశ్లోని దాదాపు 200 మంది డాక్టర్లు ప్రస్తుతం ఏజెన్సీల రాడర్లో ఉన్నారు. ఇదొక అసాధారణ పరిణామం. అరెస్టు అయిన మహిళా డాక్టర్ షాహీన్ పాకిస్తాన్తో పాటు అనేక దేశాలలో ఒక ఉగ్ర నెట్వర్క్ ను సృష్టించింది.